మీకు ఇంతవరకు ఏ షోలో కూడా నటరాజ్ మాస్టర్ నచ్చకుండా ఉంటే మీరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో చూడాలి. లిటరల్లీ మీరు నటరాజ్ మాస్టర్ ఫ్యాన్ అయిపోతారు. నిజంగా చెప్తాను. ఈ షోలో హరిత హరీష్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతుకి జరిగిన కన్వర్జేషన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అంతకంటే ముందు హరిత హరీష్ పాస్ చేసే స్టేట్మెంట్లు కానీ, డే 1 గ్రాండ్ లాంచ్ నుండి నటరాజ్ మాస్టర్ని పోక్ చేస్తూ వస్తున్న విషయాల్లో కానీ నటరాజ్ మాస్టర్ కొంచెం కూడా కోపానికి రాకుండా పంటి బిగువన కోపాన్ని అణిచివేయడం అంటూ చూడరు. గట్లా ఆపి 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 ఒక్కసారి బరస్ట్ అయింది ఈరోజు ఎపిసోడ్లో. జియో హాట్స్టార్లో ఎపిసోడ్ ఉంది చూడుర్రి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ నెంబర్ 9. కోపానికి వచ్చిండు చూడుర్రి. ఆ వెనకాల బీజిఎం వేసుకుంటూ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న 1-on-1 వార్లో ఆ కొడుతున్న ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది, సినిమాటిక్ ఉంటుంది, మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి చూడుర్రి. ఇంట్రెస్ట్ ఉంటే మన పైన రివ్యూ కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఆ ఎపిసోడ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డిస్కస్ చేస్తూ దానిలో రైట్స్, రాంగ్స్, పాజిటివ్స్, నెగిటివ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. యూట్యూబ్లో ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, Sreenu65 ఉంటుంది. కొట్టి చూడరు వచ్చేస్తుంది. రెగ్యులర్గా మనం ఈ షోకి రివ్యూలు చేస్తూనే ఉన్నాం. అట్నే మన పనికి వచ్చే ముచ్చట ఛానల్ తెలుసు కదా, మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందులో పెడుతున్నా. అది కూడా చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. నేను మీ శ్రీనివాస్, Sreenu65 సైనింగ్ ఆఫ్.